అరబిందోకు అడ్డగోలుగా మేళ్లు. కాకినాడ సెజ్లో నిర్మిస్తున్న గేట్వే పోర్టుకు 125 ఎకరాల్లో కొండ సమర్పయామి. 10 ఏళ్లు నల్లరాయి తవ్వుకునేలా అనుమతి. 71.11 కోట్లు సీనరేజీ పన్ను రద్దు. ప్రభుత్వ ఖజానాకు కోత పెట్టిన జగన్. అప్పటికే తెరవెనుక బెదిరింపులతో కాకినాడ సెజ్ మొత్తం అరబిందోకు. సీపోర్ట్లోనూ 41.12% కొట్టేశారు. పక్కపక్కనే 2 పోర్ట్లకు ఒకే యాజమాన్యం ఉండరాదన్న రూల్కు బ్రేక్. కాకినాడ సీపోర్ట్లో 2,500 కోట్ల విలువైన 41.12% వాటాను కేవీ రావు నుంచి బలవంతంగా 494 కోట్లకే లాక్కున్నారు. పక్కనే కాకినాడ సెజ్లో 1,104 కోట్ల విలువైన షేర్లకు కేవలం 12 కోట్లే ఇచ్చారు. కేవీ రావు స్వయంగా సిఐడికి ఫిర్యాదు చేసిన విషయమిదే. ఇక కాకినాడ సెజ్లో జీఎంఆర్ను బెదిరించి మరో 51% వాటా కూడా దక్కించుకున్నారు. ఇలా కాకినాడ సీ పోర్ట్, కాకినాడ సెజ్, అందులో నిర్మించబోయే పోర్టు అన్ని అరబిందో పరం చేసేశారు. అంతేకాదు కాకినాడ సెజ్లో అరబిందో గేట్వే పోర్ట్ నిర్మాణం కోసం ఏకంగా 125 ఎకరాల్లోని కొండను గత జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా రాసిచ్చేసింది. 10 ఏళ్ల పాటు ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా మినహాయింపు ఇచ్చేసింది. తద్వారా అటు బండరాళ్లు ఉచితం, ఇటు 71 కోట్ల సీనరేజీ పన్ను రద్దు. అంతా అడ్డగోలు దోపిడీ అన్నమాట. ఈ మొత్తం డీల్ వెనుక వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి చక్రం తిప్పారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.